ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సింగరేణి సహా దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి సింగరేణికి రోజుకు 2.20 లక్షల టన్నుల బొగ్గు డిమాండ్ ఉంది. అయితే వర్షాల కారణంగా అందులో సగం కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు సింగరేణి యాజమాన్యం ఆపసోపాలు పడుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాలలో కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల వివిధ ప్రాంతాలలోని బొగ్గు గనుల్లో తవ్వకాలు బాగా తగ్గిపోయాయి. దీంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కూడా పడిపోతుంది. సింగరేణి నుండి బొగ్గు ప్రతిరోజు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి. సాధారణ రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా ప్రతిరోజు సగటున 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 80% బొగ్గు ఓపెన్ కాస్ట్ గనుల నుంచి, మిగతా 20% అండర్ గ్రౌండ్ మైన్స్ నుంచి వెలికి తీస్తారు. అయితే జూలై నుంచి కురిసిన వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి పడిపోయింది. ఇప్పటి వరకు 40 లక్షల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సింగరేణి కోల్పోయినట్టు అంచనా. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఉత్పత్తి సంస్థలన్నీ కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గును నిలువ చేసుకోవాలి. అయితే దేశం మొత్తం మీద ఇప్పుడు చిన్న పెద్ద అన్ని కలిపి 184 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటిలో 5.36 కోట్ల టన్నుల బొగ్గు నిలువలు నిరంతరం ఉండాలి. అయితే వర్షాల వల్ల సరఫరా లేక 2 కోట్ల టన్నుల బొగ్గు నిలువలు తక్కువగా ఉన్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ నివేదికను ఇచ్చింది. దేశంలో 22 థర్మల్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తాజా నివేదికలో పేర్కొంది. భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు తగ్గిపోవటం ఒక సమస్య అయితే, కొన్ని రూట్లలో సరిపడా గూడ్స్ రైళ్లు లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. తెలంగాణలో తక్కువలో తక్కువగా 12 లక్షల టన్నుల బొగ్గు నిలువలు ఉండాలి. అయితే ఇప్పుడు 9 లక్షల టన్నులు మాత్రమే నిలువ ఉంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు తవ్వకాలు సరిగా జరగటం లేదు. ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో చాలా రాష్ట్రాలకు డిమాండ్కు తగ్గట్టుగా సింగరేణి బొగ్గును సరఫరా చేయలేకపోతోంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో ప్రతి విద్యుత్ కేంద్రం కూడా తమ అవసరాలలో కనీసం 4% బొగ్గును ప్రతిరోజు విదేశాల నుండి కొనాలని గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాదు రోజువారీ విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు సరిపోయేలా జాగ్రత్తలను తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మంచిర్యాల జిల్లా జైపూర్లో బొగ్గు గనులకు సమీపంలోనే సింగరేణికి సొంతంగా 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ సాధారణంగా ఎప్పుడు 3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం 1.20 లక్షల టన్నులు బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. భద్రాద్రి జిల్లా బయ్యారం వద్ద తెలంగాణ జెన్కోకు సంబంధించిన భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ నిత్యం 3.33 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే కొరత నేపథ్యంలో కేవలం 1,00,000 టన్నులు మాత్రమే ఉన్నాయి. కొత్తగూడెంలోని 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో 1.64 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు అవసరం. అక్కడ కేవలం 75,000 టన్నులు మాత్రమే ఉంది. ఏపీలోని అన్ని జెన్కో విద్యుత్ కేంద్రాలలో 14.72 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు అవసరమవుతాయి. అయితే అక్కడ కేవలం 3.5 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. నిజానికి ఏపీలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బొగ్గు గనులకు చాలా దూరంలో ఉన్నాయి. వాటికి తెలంగాణ, ఒడిశా నుంచి బొగ్గు సరఫరా చేయాలి. ఓవైపు వర్షాల వల్ల ఉత్పత్తి లేకపోగా, మరోవైపు బొగ్గు రవాణాకు సంబంధించి గూడ్స్ రైళ్ల కొరతతో నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ, కర్ణాటక నుంచి బొగ్గు కోసం సింగరేణిపై ఒత్తిడి పెరుగుతోంది.
అయితే వర్షాల వల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గడంతో బొగ్గు కొరత ప్రభావం ప్రత్యక్షంగా కనిపించడం లేదు. సాధారణ రోజుల్లో తెలంగాణలో సగటున 300 మిలియన్ టన్నుల విద్యుత్ వినియోగం ఉంటుంది. అయితే వర్షాల నేపథ్యంలో 200 మిలియన్ యూనిట్ల లోపే విద్యుత్ వినియోగమవుతోంది. విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల బొగ్గు కొరత సమస్యను అధిగమిస్తున్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరిగితే మాత్రం బొగ్గు కొరత వల్ల ఇబ్బంది ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో సింగరేణి సీఎండీ బలరాం ఇటీవలే అత్యవసర సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తిలో అవాంతరాలపైన చర్చించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రోజుకు 2 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి జరగాలని నిర్దేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని అధికారులకు సీఎండీ ఆదేశాలను జారీ చేశారు.